అందరికీ నమస్కారం. మన ఆదోని పురపాలక సంఘం పరిధిలో రేపు అనగా 3వ తేదీ ఆదివారం నాడు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే ఇది దేశ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా మన పట్టణంలో దాదాపు 106 మన ఈ పల్స్ పోలియో బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, మనకున్నటువంటి 6 అర్బన్ హెల్త్ సెంటర్స్, అలాగే సచివాలయాలు, వీటితో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అలాగే మసీదులు, చర్చిల ప్రాంగణంలో కూడా ఈ యొక్క పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి దాదాపు మొత్తంగా మన పట్టణంలో 106 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంగన్వాడీ వర్కర్లు, అలాగే ఆశా వర్కర్లు, తర్వాత ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలు ఎవరైతే 0 to 5 years అంటే ఈరోజు పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ కూడా సర్వే చేసి అక్కడ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది మనకు 2011వ సంవత్సరం నుంచి మన దేశంలో నిర్వహిస్తున్నాము. గత 2002లో నిర్వహించాము. 2023లో ఈ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ ఈరోజే అంటే రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ పల్స్ పోలియో అంటే పోలియోను నివారించడం కోసము, అలాగే మన భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మనం రూపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాదాపుగా మన దేశంలో ఈ పోలియో అనేది దాదాపుగా పూర్తిగా అంతమైంది. అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు 1-2 చవిచూస్తున్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా భారత ప్రభుత్వము ఇంకా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గతంలో పోలియో చుక్కలు వేసి ఉన్నా సరే మరొకసారి అందరూ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా ప్రయాణాలలో ఉన్నట్లయితే కూడా రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఒక ప్రాంతం అని లేదు, మీరు వెళ్తున్నప్పుడు లేకపోతే మీకు దగ్గరలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే పోలియో చుక్కల పోలింగ్ బూత్, అది బూత్ కనిపిస్తే పోలియో బూత్ అక్కడ మీకు వేయడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటి ప్రజలందరూ ఉపయోగించుకొని మన దేశాన్ని పోలియో రహిత దేశంగా నిర్మించుకోవడం కోసం అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇందులో ఆశా వర్కర్లు, అలాగే వాలంటీర్లు, తర్వాత ఏఎన్ఎంలు అందరూ పాల్గొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది. అలాగే ఎక్కడన్నా మిస్ అయినట్లయితే ఎవరైనా పిల్లలు వేయించుకోక ఏదైనా మిస్ అయినట్లయితే వాళ్ళను ఎల్లుండి అంటే 4వ తేదీ అలాగే 5వ తేదీ కూడా హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి అక్కడ లెఫ్ట్ అవుట్ చిల్డ్రన్ కూడా ఈ పోలియో చుక్కలు వేసి జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం రేపే పిల్లలు ఎక్కడైనా ప్రయాణాలలో ఉన్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా సరే, ఈ 5 సంవత్సరాల పిల్లలు ఎక్కడైనా ఉన్నట్లయితే పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, కొందరు పిల్లలకు జ్వరం వచ్చిందని, లేకపోతే విరేచనాలు అవుతున్నాయని, లేకపోతే జలుబు చేసిందని ఇప్పుడు వేయించుకోకూడదేమో అనుకుంటారు. అట్లాంటి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇవి ఓరల్ డ్రాప్స్, నోటి ద్వారా వేసేటువంటివి, ఇంజక్షన్ కూడా కాదు. పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా చిన్న చిన్న స్వల్పకాలికమైనటువంటి ఈ జ్వరాలు, తలనొప్పులు ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదని తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులందరూ ఇది గమనించి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నా పేరు రామచంద్రారెడ్డి. నేను ఆదోని మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను.